అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. తల్లి కడుపులో చిన్న బీరపు బిందువుగా మొదలైన మన జీవితం 9 నెలల్లో చక్కని రూపుదిద్దుకోవటం మనకి అనుగ్రహంగా కనిపించటం లేదు. పుట్టినప్పుడు జానెడు పసికందుగా ఉండి ఆ తర్వాత 6 అడుగులు పెరగడంలో ఆశ్చర్యం కనబడటం లేదు. కానీ ఎవరో ఎక్కడో ఏదో వస్తువులు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. మనం అనుభవించడం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే. గులాబీ మొక్క నాటి నీళ్లు పోస్తే పువ్వు సిద్ధమవుతుంది, కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు. మామిడి పండులోని తీయదనం అంటే ఇష్టపడతాం, అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాము. పండులో తీయదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది. రుచికరమైన వంట చేసి పెట్టిన వారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం, కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహం మనం గుర్తించం. ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే కొంతమంది మాత్రం పరిమిత ఫలితాన్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేస్తూ ఉంటారు. మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరం ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు మనకు అర్థమవుతుంది. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.